హాయ్ అండి. మంచి వీడియోతో వచ్చాను. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? నిజమేనండి, మా అమ్మగారి ఇంటికి అయితే వెళ్తున్నామండి. చూడండి, లొకేషన్ అయితే పెడుతున్నాను. మా కోనసీమ అందాలు అయితే చూడండి. చుట్టూరు కొబ్బరి చెట్లు ఎంత బాగుందో చూసారండి. పచ్చని చెట్లు, పొలాలు, స్వచ్ఛమైన గాలండి. మనకి ఏసీలు కూడా అవసరం లేదండి. పక్కన ఏదో మ్యారేజ్ అయితే జరుగుతుందండి. చూడండి, ఈ సైడ్ అయితే పెంకుటిల్లు, ఈ పక్కన ఉన్న పెంకుటిల్లు అయితే ఈ సమ్మర్లో చాలా చల్లగా అయితే ఉంటుందండి. ఇది చూడండి, బిల్డింగ్ అయితే చాలా భయంకరంగా అయితే ఉంటుంది. బిల్డింగ్ చూడండి, పాడుపట్ట బంగ్లా ఏరియా అంటారు చూడ, ఆ టైప్ అండి ఇది. చూసారండి, ఇలా అయితే ఉంటుంది. చుట్టూరు అయితే కొబ్బరి చెట్లు అండి. పల్లెటూరు అంటే కొబ్బరి చెట్లు, పొలాలు, పచ్చని పొలాలు ఇవన్నీ అయితే ఉంటాయి. చూడండి, ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నామండి మా ఇంటి దగ్గరలోకి అయితేనండి. చూడండి, చుట్టూరు అయితే పొలాలు అవి. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారా, ఇలాగైతే వెళ్తున్నామండి. ఎండ అయితే చాలా అయితే ఎక్కువైతే ఉందండి. సమ్మర్లో అయితే వెళ్తున్నాము. ఇలాగా ఐస్ క్రీమ్ కనిపించింది. మా పిల్లలు అయితే కొనమంటున్నారు. మేమైతే కొనలేదండి, తీసుకెళ్ళిపోతున్నామండి. చూడండి, ఈ చెట్టుని తెలిస్తే మీకు కామెంట్ చేయండి. చూడండి, ఎండాకాలంలో చెట్టు అనేది చుట్టూ ఒక్క ఆకు కూడా లేకుండా అయిపోయింది. పల్లెటూరులో చూడండి, పొలం చూసారా ఎంత బాగుందో కదండి. ఈ చుట్టూరు ఉండే కొబ్బరి చెట్లు చూసారండి, మొత్తం మనకి ఆక్సిజన్ అయితే ఇస్తున్నాయండి. స్వచ్ఛమైన గాలి అండి. చూడండి, మనం ఎక్కడెక్కడో సిటీలో సైడ్ ఉండనవసరం లేదండి. మన పల్లెటూరులోనే మనము ఉంటే ఎంత హ్యాపీగా ఉంటామండి మన ఫ్యామిలీతోనండి. కొంతమంది చాలామంది పల్లెటూర్లని వదిలి సిటీకి అనేది వెళ్ళిపోతారండి. ఇంత మంచి ప్లేసు ఎక్కడైనా ఉంటుందా చెప్పండి? ఇంత మంచి ప్లేస్ ఎక్కడైతే నాకు తెలిసిన మట్టుకైతే ఉండదండి. మనం కూడా చూడలేము. సిటీ సైడ్ ఉన్న ఇంత అలా అయితే మనము ఫ్రీగా ఉండలేమండి. ఇటు చూడండి, పక్కన చెట్లు, పొలాలు, మన చుట్టూ మనతో ఉండే మనుషులు, మళ్ళీ అరటి తోటలు, ఇవన్నీ మనకి ఒక మంచి తీపి జ్ఞాపకాల కింద ఉండిపోతాయి కదండి. ఇలాంటి ప్లేస్ అయితే ఎవరైతే వదులుకోకండి. మన సొంత ఊర్లో, పల్లెటూరులో ఎక్కడన్నా ఉన్నా మన ఊర్లో ఉండడానికి మీరందరూ ప్రయత్నం అయితే చేయండి దయచేసి. చూడండి, ఎంత బాగుందో కదా. చుట్టూరునండి కొబ్బరి తోటలు. ఇది అప్పుడు వస్తున్నారు, ఎందుకంటే మన పల్లెటూరులో సాంప్రదాయంగా ఉంటాము కాబట్టి. ఇటు చూడండి, మా ఇంటికి అయితే రీచ్ అయిపోతున్నాము. ఇది కాలువ అండి. చుట్టూరు చూసారా, మీకు తెలిసిందే కదండి. మా ఇంటికి రీచ్ అయిపోతున్నాం, దగ్గరలో అయితే వచ్చేస్తున్నామండి. కొంచెం చూడండి, దాన్ని చాలా అయితే ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి. ఈ రోడ్డు అయితే కొంచెం బాగోదండి. ఒక ఫ్రంట్ నుంచి అయితే వేశారు, చూపిస్తా చూడండి. ఫ్రంట్ నుంచి అయితే ఉంటుందండి సిమెంట్ రోడ్ అనేది. చూడండి, కనిపిస్తుందా? ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సిమెంట్ రోడ్డు. ఇక్కడ నుంచి అయితే ఇంక డైరెక్ట్ రండి. ఇక్కడ చిన్న చెట్టు ఉంది చూసారా. మేము చిన్నప్పటి నుండి చిన్న చెట్టు కానీ స్కూల్కి వెళ్ళే డేస్లో వచ్చి ఇక్కడ చిన్న చెట్లు దగ్గర వేరుకుని కూర్చుని తినేవాళ్ళం అండి. చూపిస్తాను కదా చెట్టు అదండి. ఇవన్నీ అయితే ఇవన్నీ మీకు తెలిసినవే కదండి. కాలువలో కూడా చేపలు పట్టుకునే వాళ్ళము. ఇంకా చాలా చాలా అండి. చిన్నప్పుడు ఇవన్నీ నాకైతే మా ఊరు వచ్చినప్పుడు ప్రతిసారి నాకు గుర్తుకొస్తాయండి. చూడండి, ఇంకా మా ఇంటికి అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా దగ్గరలోనైతే ఉన్నాము. ఇవన్నీ అయితే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయండి మా ఇంటికి వచ్చేటప్పుడు అల్లని. ఈ సైడ్ అయితే ఇంకా పశువులు అయితే ఉంటే అదే కనిపించే బిల్డింగేనండి మా ఇల్లు. చేసాము, ఇదే మా బిల్డింగు. నాకైతే వెంటనే వచ్చాం కదా, చాలా టైం అయిపోయింది, ఆకలి అయితే వేస్తుంది. మా అమ్మ ఏముండిందా అని నేను కిచెన్ రూమ్లోకి అయితే వెళ్ళిపోతే చూడండి, గ్యాస్ మీద అయితే మా అమ్మ అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసేసింది. ఫిష్ కర్రీ అండి. చాలా స్మెల్ అయితే సూపర్ ఉందండి. మా అమ్మ చేతి వంట మా ఇంటికి వచ్చినప్పుడు తినడం అదృష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్